హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రాగి హల్వా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉండిద్ది. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆరోగ్యానికి ఇది తింటే చాలా మంచిది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇది బాదం పప్పు, ఇది నానబెట్టి నేను దీనికి ఉన్న తొక్కు తీసుకొని చాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నెయ్యిలో వేయించుకోవాలి బాగా. చూసారా ఫ్రెండ్స్, బాదం పప్పు బాగా వేయించుకున్నాను. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఆ కడాయిలోనే వాటర్ వేసుకోవాలి. మేము 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను కొలతల ప్రకారం వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే 2 యాలకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, అలా వేసుకున్నాక 1 కప్పు నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. మీకు ఎలా స్వీట్ కావాలంటే తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నా ప్రకారం వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లో నేను రాగి పిండి వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కలుపుకోవాలి పలసంగా. ఇందాక బెల్లం వాటర్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మేము కలిసి పెట్టుకున్నాం కదా రాగి పిండి, ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో వేసేసి కలిపేయాలి. స్టవ్ ఏమో సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఏమైందంటే కింద మాడిపోయింది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే లుండలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారుగా, ఎలా కలుపుతున్నా అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మధ్యలో ఒకసారి మేము మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఇలా మధ్యలో నెయ్యి వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుంది దీనికి. ఇలా నెయ్యి వేసాక కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే కింద మాడిపోయిద్ది. ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా కలుపుతున్నానో అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయినా, ఒక 10 మినిట్స్ అయినా ఇలా కలుపుతూ ఉంటే మీకు బాగా ఉడికిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇందాక మేము ఫ్రై చేసుకున్నాం కదా బాదం పప్పులు, దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.